నాయకత్వం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రారంభించినటువంటి రోజు ఇది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజున ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 341 రోజుల పాటు 3648 కిలోమీటర్లు 13 జిల్లాలు 134 నియోజకవర్గాలలో ఆయన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకున్నటువంటి వైనం కానీ, ఆయనతో పాటుగా అడుగులో అడుగు వేసుకుంటూ పాదయాత్రలో పాల్గొన్నటువంటి సందర్భాలు కానీ, ఆ సందర్భంలోనే రాష్ట్రంలో నాటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని, దాంతోపాటుగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి సంబంధించి ఆయన ఆ పాదయాత్రలో ఎదురైనటువంటి అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పేరుతో కార్యక్రమాలు తీసుకొని ప్రజల జీవితాల్లోనే ఒక మార్పుకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. అందుకే దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర సువర్ణ అక్షరాలతో లిఖించబడిదన్న విషయానికి ముందుగా ఈ సందర్భంగా చెబుతూ, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పెద్దలు మేరుగు నాగార్జున గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ రాజకీయ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించే రోజు ఇది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అనేక ఒడిదుడుకులతో పరిపాలన జరుగుతూ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని ఆంధ్రావని మొత్తం 3648 కిలోమీటర్లు 134 నియోజకవర్గాలు ప్రజల సమస్యలు, వ్యతలు, కష్టాలు, బాధలు అన్నీ తెలుసుకొని రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏ వర్గాలను, ఏ సెక్టార్ని ఏ విధంగా అప్లిఫ్ట్ చేయాలో, ఏ కమ్యూనిటీని డెవలప్ చేయాలో, రాజ్యాంగబద్ధమైన హక్కులు అవకాశం వస్తే ఎలా పరిపాలన చేయాలో చూపించినటువంటి నాయకుడు తీసుకున్న గొప్ప సాహసోపేతమైన నిర్ణయం ఈరోజు. అలాంటి కార్యక్రమం భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయలా. కొంతమంది పాదయాత్రలు చేసి ఉండొచ్చు, కొంతమంది నడిచి ఉండొచ్చు, కొంతమంది కొంచెం దూరం నడిచి కారులో ఎక్కి కూర్చొని మేము చేసామని చెప్పొచ్చు. కానీ పాదయాత్ర చేసిన తరువాత పరిపాలన చేసి ఈ రాష్ట్ర ప్రజలకు బ్రహ్మాండం వంటి పరిపాలన అందించినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉందంటే దానికి కారణం ఈ ప్రజాప్రస్థానం అనేది మొదలుపెట్టి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు, అభీష్టం మేరకు పరిపాలన చూపించటం అనేది దానికి నిదర్శనం. అందుకనే ఈ రోజున ఎవరూ మర్చిపోలేం. ఇది దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు. రాబోయే రోజుల్లో ఈరోజు కూడా ఆ పరిస్థితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో అశ్రిత పక్షపాతంతో పరిపాలన జరుగుతూ ఉంది. దాడులు, అఘాయిత్యాలతో పరిపాలన జరుగుతూ ఉంది. అక్రమ కేసులతో పరిపాలన జరుగుతూ ఉంది. తప్పకుండా మరలా ప్రాయశ్చిత్తం అనుభవించుకునే పరిస్థితి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రాన్ని నడిపే నాయకులకు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పాదయాత్రలు చారిత్రాత్మకం అవ్వాలని, మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితేనే ప్రజల యొక్క వ్యతలు తీరుతాయనే యొక్క ఆలోచనతో, అభిలాషతో
ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్ర యొక్క బంగారు భవిష్యత్తుకి ఈ యొక్క ప్రజాప్రస్థానం అనేది నాందిగా ఎప్పుడు కొనసాగిద్దని తెలియపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఇంతింత వట్టుడింత అనే విధంగా ఈ 2.5-3 సంవత్సరాలు అనేకమైనటువంటి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి కూడా ఉందని తెలియపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని యావత్ ఆంధ్ర జాతి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం. మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ శైలజానాథ్ గారిని మాట్లాడాల్సింది. ప్రజా సంకల్ప యాత్ర పూర్తి 8 సంవత్సరాలు అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రజల దగ్గర నుండి రాజకీయాలు అట్లాగే ఈ సమాజాన్ని ఏ విధంగా నిర్మించాలన్న ఒక ఆలోచనతో మొట్టమొదట మొదలుపెట్టిన వాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత ఆయన అడుగుజాడల్లో మొత్తం ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క కష్టాలని స్వయంగా తెలుసుకొని వాటి పరిష్కార మార్గాల్ని వెతకడం కోసం అట్లాగే పార్టీగాను ప్రభుత్వంలో కూడా ఏ విధంగా ప్రజల యొక్క బాధల్ని కానీ వాళ్ళ ఆకాంక్షలను కానీ ఇన్కార్పొరేట్ చేసుకొని ముందుకు పోవడం ఎట్లా అనే దానికోసం పై నుంచి కింది వరకు దాదాపు ఇచ్చాపురం దగ్గర నుండి అనంతపురం వరకు కూడా పాదయాత్ర నిరంతరం ప్రజల్లో ఉండడం ద్వారా ప్రజల యొక్క బాగోగులతో పాటుగా ప్రజల యొక్క ఆకాంక్షలకి ఒక రూపాన్ని దిద్దుకొని ఆ ఆకాంక్షల్ని రూపుదిద్దుకున్న ఆలోచనల్ని పూర్తి చేయడానికి ఖచ్చితంగా ఈ ప్రజా సంకల్పయాత్ర పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆత్మశక్తికి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పట్టుదలకు కూడా తార్కాణంగా నిలుస్తూ అది సాగింది. అట్లాగే ఈ రోజున అంత గొప్పగా రాజకీయ కార్యకలాపాలని లేక రాజకీయమైన అంశాలని ప్రజల యొక్క మార్గంలో నిర్దేశించుకున్న పరిపాలించిన తర్వాత ఈరోజు ప్రజలకు దూరంగా కేవలం కక్ష సాధింపులే రాజకీయం అనే విధంగాను అట్లాగే అక్రమ సంపాదనలు అట్లాగే ప్రజల ఆస్తుల్ని అప్పనంగా వేరే వాళ్ళకి కట్టబెట్టమనే అంశాలతో అడిగిన వాళ్ళని జైలు పాలు చేస్తూ జరిగే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. పైగా బెదిరించి పనిచేయించే కాలం వస్తూ ఉంది. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యబద్ధమైన ప్రజల యొక్క పరిపాలనకు ఖచ్చితంగా వస్తుంది. వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఆ రోజు పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఒక్కటే ఈ రాష్ట్రానికి రక్షణ విషయాన్ని ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలను కాపాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ ప్రభుత్వం రావాల్సిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా యావత్ ప్రజాస్వామ్యవాదులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం.